అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడతామని ప్రకటించారు. ఆ వెపన్ అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని హెచ్చరించారు. అది వారిని తీవ్రంగా భయపెడుతుందని, దాంతో వారికి హార్ట్అటాక్ కూడా రావచ్చని షారం ఇరానీ అన్నారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజును తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనల్ని ట్రంప్ తిరస్కరించిన తర్వాత ఇరాన్ నుంచి ఈ తాజా హెచ్చరికలు వచ్చాయి. అయితే అమెరికాపై ప్రయోగించే ఆ ఆయుధం ఏంటనేది మాత్రం సస్పెన్స్లో పెట్టారు. ఇరాన్ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసి చర్చలకు తీసుకురావాలి అనే అమెరికా వ్యూహాన్ని ఆయన కొట్టిపారేశారు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ నౌకలు కొన్ని తమ ఓడరేవుల నుంచి వెళ్తున్నాయన్నారు. మరికొన్ని వాటి డెస్టినేషన్కు కూడా చేరుకున్నాయని చెప్పుకొచ్చారు. శత్రువులు పశ్చాత్తాపం చెందే వరకు వారిని దెబ్బ కొడతామన్నారు.